ఆహారం కూడా, ఆహార నియమాల గురించి కూడా ఏ గ్రంథాలు రాసిన డైరెక్ట్గా చెప్పకూడదు. దాన్ని కూడా సాధనపరంగా ఒక ఆర్డర్, ఒక ప్రాసెస్, ఒక ఇనిషియల్ స్టేజీతో ఏముంటుంది, తర్వాత ఏముంటుంది, ఎలా మార్పులు అనేది ఉంటుంది. అక్కడ గ్రంథాల్లో రాసిన యాజ్ ఇట్ ఈజ్గా వాటిని పెట్టుకొని సాధన చేయడం అనేది అలా ఉండదు. నేను చెప్తాను, ధ్యానం అనేది వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, ఏజ్ని బట్టి, శరీరాన్ని బట్టి సాధన విధానాలు ఉంటాయని చెప్తానే. అలా ఆహారానికి కూడా సాధకుల యొక్క విషయం మొత్తం తెలుసుకొని సూచనలు ఇవ్వడం ఉంటుంది.